ॐ नारसिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंहः प्रचोदयात्। श्रीलक्ष्मीनारसिंहाय नमः। బట్టల వ్యాపారం చేయాలనే ఆశ ఆకాంక్ష ఉన్న వాళ్ళకు సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతూ ఉంది. ఆశ అయితే ఉంది, ఆకాంక్ష అయితే ఉంది, కానీ పెట్టుబడి లేదు. మీరేమో 5,000, 10,000, 20,000 మినిమం ఆర్డర్ అంటారు సార్. మా దగ్గర అంతోటి లేదు. మరి మాకైతే బట్టల వ్యాపారం చేయాలని ఉన్నది. మరి మాకు మార్గం ఏంది అంటే, ఇలాంటి వాళ్ళ కోసం మనం డిసెంబర్ 1వ తారీఖున రీసేలర్స్ గ్రూప్లో జాయిన్ చేయించడం జరిగింది. ఈ వీడియో ప్రత్యేకంగా రీసేలర్స్ కోసం మాత్రమే. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూడండి. అంతకంటే ముందు అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. నేను ఉండేది సూరత్లో. మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అన్నీ కూడా సూరత్ నుంచే. సూరత్లో ఎప్పుడు చెప్తున్నట్టు మాదిరిగానే ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఫ్యాక్టరీ అవుట్లెట్స్, బట్టల ప్రపంచానికి కేర్ ఆఫ్ అడ్రస్ సూరత్ మహానగరం. ఆ సూరత్ మహానగరంలోనే ఉంటూ మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళ వీడియోస్ చేస్తూ ఎంతోమంది బిజినెస్ కోసం మన ఛానల్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు బట్టల వ్యాపారం చేయాలి అనే విషయంలో ఈ వ్యాపారం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి రీసేలర్ బిజినెస్ అని, 2 రీటైలర్ బిజినెస్ అని, 3 హోల్సేలర్ బిజినెస్ అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రీసేలర్స్కి సంబంధించినటువంటి బిజినెస్ గురించి. రీటైల్ బిజినెస్ అండ్ హోల్సేల్ బిజినెస్ గురించి జస్ట్ 1-3 మినిట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు కాబట్టి వాటిని షార్ట్ వీడియో రూపంలో చేసుకుందాం. ఈ రీసేలర్ బిజినెస్ గురించి కొద్దిగా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ రీసేలింగ్ బిజినెస్లో ఆరితేరిన వాళ్ళు మీరు ఈ వీడియో చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు 25, 26 తారీఖు వరకు కూడా దాదాపు 5,000 మంది పైగా రీసేలర్ గ్రూప్లో జాయిన్ అయినారు. వాళ్ళలో కొద్దిమందికి వ్యాపారం గురించి తెలుసు, కొద్దిమందికి వ్యాపారం గురించి తెలియదు. సో తెలియనటువంటి వాళ్ళ కోసం చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. ఓకే, రీసేలర్ గ్రూప్స్ అంటే, రీసేలర్ బిజినెస్ అంటే ఏం లేదు, మీరు ఒక్క చీరతో కూడా వ్యాపారం చేసుకోవచ్చు. మరి సూరత్ మహానగరం టెక్స్టైల్ హబ్బు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కోట్లల్లో ఖర్చు పెట్టి ఇంత పెద్ద సంస్థలు పెట్టుకున్నారు. వాళ్ళు ఒక్క చీర డెలివరీ ఇవ్వాలి అంటే కొద్దిమంది ఇస్తారు, కొద్దిమంది ఇవ్వరు. కొద్దిమంది ఇస్తారు, కొద్దిమంది ఇవ్వరు. కాకపోతే మనకేమి, సూరత్ అంటే దూరం కదా, భయం కదా. ఒక్క చీర మంచిగా వస్తే తర్వాత బల్క్ ఆర్డర్లోనే ఇస్తాం, తర్వాత ఒక్క చీరతో మేము బిజినెస్ స్టార్టప్ చేస్తాం అనేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇలా ఒక్క చీరతో బిజినెస్ స్టార్టప్ చేస్తాం అనేటటువంటి వాళ్ళకు రీసేలింగ్ గ్రూప్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఆ రీసేలింగ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలా. జాయిన్ అయితే మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఇది చీర అమ్మ, ఇది ఇంత లెంత్ ఉంది, ఇంత వెయిట్ ఉంది, దీనికి ఇది ఈ రేటు పడుతుంది అని చెప్పేసి చీరకు సంబంధించిన అన్ని డీటెయిల్స్, ఇట్లా అవన్నీ కూడా మీకు ఆ గ్రూప్లో, ఆ వాట్సాప్ గ్రూప్లో, ఆ రీసేలర్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ఎట్లెట్లా మీకు తయారైనాయో అట్లట్లా అప్డేట్ వస్తుంటాయి. ఒక్కోసారి రోజుకు ఒకసారి వస్తాయి, ఒక్కోసారి రోజుకు 5-6 సార్లు వస్తాయి, ఒక్కో రోజుకు 10 సార్లు కూడా వస్తాయి. రోజుకు ఒక్కసారి అయితే ఖచ్చితంగా అప్డేట్ వస్తాయి. అట్లా వచ్చినటువంటి ఫోటోలను మీరు వాట్సాప్ స్టేటస్ పెట్టుకొని అమ్ముకోవచ్చు, ఫేస్బుక్ స్టేటస్లో పెట్టుకొని అమ్మవచ్చు, లేదా ఎవరికైనా చూపించి అమ్మవచ్చు. ఎవరికైనా మీరు ఇతరుల నుంచి ఆర్డర్ తీసుకొని ఆ గ్రూప్లో ఉండేటటువంటి అడ్మిన్కి మాకు ఇది కావాలి అని ఆర్డర్ ఇవ్వాలి. ఇక్కడ ఆర్డర్ ఇచ్చేటప్పుడు కొద్దిమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400 రూపాయలు శారీ రేట్, 400 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అని వస్తుంది. ఈ షిప్పింగ్ ఛార్జ్ గురించి క్లియర్ చెప్తా చూడండి. ఒక్క పార్సల్ ఇక్కడి నుంచి వెళ్ళడానికి 80 నుంచి 100 రూపాయలు అవుతుంది. అంతకంటే ఇంక మహా ఎక్కువ ఏమీ కాదు. 80 నుంచి 100 రూపాయలు. శారీ రేటు 400 ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ 100 రూపాయలు. టోటల్ కలిపి 500 రూపీస్ అయింది. అందాజుగా 500 రూపీస్ అయింది.
ఇప్పుడు మీరు ప్రాఫిట్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటది. దాని లాభం ఎంత పెట్టుకోవాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి. యాక్చువల్‌గా రీసేలర్ గ్రూప్ నుంచి మీకు అప్డేట్ వచ్చినప్పుడు ఈ చీర ఈ రేట్ అని వస్తది. దాని లాభాన్ని మీరే నిర్ణయించుకోవాలి. దాని లాభాన్ని మీరే నిర్ణయించుకొని ఆ గ్రూప్‌కి రిప్లై ఇవ్వాలి. మీకు ఆ గ్రూప్‌లో ఏవైతే శారీస్ నచ్చినాయో ఆ శారీస్‌ని క్లిక్ చేసి రిప్లై కొట్టి నాకిది కావాలి అని అంటే అప్పుడు వాళ్ళు పేమెంట్ చేయాల్సిన పేమెంటు ఇన్ఫర్మేషను అవన్నీ కూడా ఇస్తారు. అప్పుడు మీరు చెప్పొచ్చు దానికి. ఇది 400 ప్లస్ రూ. 100 షిప్పింగ్ చార్జ్‌తో కలిపి 500 అయితున్నది గదా! సో, దీని మీద రేట్ 550 ఎయండి, 600 ఎయండి. మీరు ఎంత చెప్తే అంత వాళ్ళు ఏసిస్తారు. ఓకే. సో, మార్జిన్ ఎంత పెట్టుకోవాలనేది మీరే నిర్ణయించుకోవాలి. మీకు మీకు వేరొక్కరు చెప్పరు. కాకపోతే సింపుల్‌గా నేనేం టెక్నిక్ ఇస్తానంటే, ఇప్పుడు రూ. 500 ఊర్లో రూ. 3 వడ్డీకి ఇస్తే ఎంతొస్తది నెలకి? రూ. 15 వస్తది. సో, మినిమమ్ రూ. 15 పెట్టుకొని అమ్ముకున్నారంటే మీరు గ్రేట్ బిజినెస్ మ్యాన్ అన్నది నా ఆలోచన. ఇంక తర్వాత మీ ఇష్టం మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. తరువాత అడ్రస్ డెలివరీ. అడ్రస్ యాక్చువల్‌గా ఈ రీసేలర్ గ్రూప్‌లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రమ్ వాళ్ళ ఇంటి అడ్రస్ నుంచి అవతల ఎవరికైతే పంపియాలనుకుంటున్నారో వాళ్ళదే పంపిస్తారు. ఇప్పుడు నేనే రీసేల్ బిజినెస్ చేస్తున్నాననుకో, నేను తెప్పించే ఆర్డర్ సూరత్ నుంచి అయినప్పటికీ కూడా నా ఇంటి అడ్రస్ పెట్టుకొని నేను ఎవరికైతే ఆర్డర్ తీసుకున్నానో వాళ్ళ అడ్రస్‌కు కొరియర్ చేస్తాను నేను. అంటే అడ్రస్ నాదే ఉంటది. ఎవరికైతే కొరియర్ చేయాలో వాళ్ళ అడ్రస్ దాని మీద రాపిస్తా. బట్ అది డిస్పాచ్ అయ్యేది మాత్రం సూరత్ నుంచే. లేదు, కాదు, కూడదు. సూరతే అడ్రస్ రాయండి అంటే రాస్తారు. బట్ దానివల్ల మీరు లాస్ అయితారు. ఈ అమ్మ సూరత్ నుంచి తెప్పిస్తా ఉన్నది. నేను కూడా సూరత్ నుంచి తెప్పించుకుందాం ఆగు అని చెప్పేసి. కాబట్టి అట్లా రారాదు అంటే ఫ్రమ్ అడ్రస్ మీ ఇంటి అడ్రస్ పెట్టుకోండి. టు అడ్రస్ ఇప్పుడు ఎమ్మెగనూరులో ఉన్నారు. కర్నూలు నుంచి ఆర్డర్ తీసుకున్నారనుకోండి మీరు. పంపించేది సూరత్ నుంచే అయినప్పటికీ కూడా ఫ్రమ్ ఎమ్మెగనూరు వస్తది. టు కర్నూల్ వస్తది. ఓకే. ఇంగ ఈ విషయాన్ని ఇంతకంటే ఎక్కువ క్లారిటీగా చెప్పలేను. ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో రాయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే. ఈ రకంగా రీసెలర్ గ్రూప్స్ ఉంటాయి. మరి ధరలు ఎట్లా ఉంటాయి? ధరల గురించి కూడా మాట్లాడాలా. ఏంలే ఇప్పుడు మీరు 5,000, 10,000 పెట్టి హోల్‌సేల్‌లా తీసుకొని ఇంటికాడ బిజినెస్ స్టార్టప్ జేసుకోవాలని జెప్పేసి హోల్‌సేల్‌లా తెచ్చుకుంటారు గదా! ఆ హోల్‌సేల్‌లో పడే రేట్ కన్నా రూ. 2 నుంచి రూ. 5 ఎక్కువ ఉంటది. ఈ రీసెలర్ గ్రూప్‌లో ఒక్క చీర తీసుకుంటారు గాబట్టి ఒక రూ. 2 నుంచి రూ. 5 రేట్ ఎక్కువ ఉంటది. అంతకంటే మహా ఏం పెద్ద ఫరక్ ఉండదు. ఈక్వల్ టు హోల్‌సేలర్‌తో సమానంగా మీరు సమాన రేట్లతోటి మీరు ఈ కలెక్షన్ తీసుకున్నట్టనమాట. ధరల విషయం అది. సో, ఈ గ్రూప్‌లో చాలామంది మన సూరత్ నాగు కన్సల్టెన్సీకి చాలా కొన్ని మెసేజెస్ వస్తా ఉన్నాయి. ఈ గ్రూప్‌లో ఎటువంటి కలెక్షన్స్ దొరుకుతాయి. నేను సౌత్ ఇండియా. నాకు ఆంధ్రప్రదేశు, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు నాకు ఇన్ని భాషల్లో యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి. నేను సౌత్ ఇండియా వ్యక్తిని. మిమ్మల్ని జాయిన్ చేసే గ్రూప్ కూడా సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి గ్రూపే. సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి కలెక్షన్స్ దొరికేటటువంటి గ్రూపే. కాబట్టి ఇంగా మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే కింద పోతున్నది చూడు. కింద పోతున్నాయి చూడు శారీస్, ఫోటోస్ వాటికి సంబంధించి అవే ఈ గ్రూప్‌లో దొరుకుతాయి. ఓకేనా? సో, భయపడాల్సినటువంటి పని లేదు. నిర్భయంగా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. కాకపోతే ఈ గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి జాయినింగ్ ఫీ రూ. 300 ఎస్ఎన్ కన్సల్టెన్సీ వాళ్ళు తీసుకుంటారు. ఎస్ఎన్ కన్సల్టెన్సీ యొక్క నంబర్ వీడియో మీద ఉన్నది. ఆ నంబర్‌కు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు స్కాన్ కోడ్ ఇస్తారు. ఆ స్కాన్ కోడ్‌కి మీరు రూ. 300 పే చేయాల్సి ఉంటది. యాక్చువల్‌గా ఇప్పుడు మీ డిమాండ్‌ని బట్టి మేము కూడా రేట్ పెంచాలి 500, 600 చాలామంది గ్రూప్‌లో జాయిన్ అవుతాం అని చెప్పేసి అంటన్నారు. కాకపోతే డిమాండ్‌ని బట్టి రేటు పెంచేటటువంటి ఉద్దేశ్యం మాకు లేదు. కాబట్టి సేమ్ రూ. 300కు మీకు పే చేస్తే మిమ్మల్ని గ్రూప్‌లో జాయిన్ చేస్తారు. ఓకే. ఆహ్, గ్యారంటీ గ్రూపు. ఈ గ్రూప్‌కి సంబంధించి ఇంకా చెప్పాలి అంటే సౌత్ ఇండియన్ కలెక్షన్ దొరుకుతాయి. హోల్‌సేల్ రేట్లతో సమానంగా దొరుకుతాయి. మంచి నమ్మకమైనటువంటి గ్రూపు. ఏదైనా శారీస్ నచ్చకపోయినా రిటర్న్ అండ్ ఎక్స్‌చేంజ్ పాలిసీ కూడా ఈ గ్రూపుల్లో ఉంటాయి. సో, ఇలాంటి గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఒక్క చీరతో మీరు బిజినెస్ స్టార్టప్ చేయండి. ఒక్కొక్క చీరతో స్టార్ట్ చేయండి. ఒక్కొక్క పైసా కలిస్తేనే రూపాయి అయితది. రూపాయి కలిస్తేనే రూ. 100 అయితది. ఇట్లా ఒక్కొక్క చీరతో బిజినెస్ స్టార్టప్ చేసినటువంటి వాళ్ళు మీరు ఒక 5,000, 10,000 సంపాదించుకున్న తర్వాత మన సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ చూసి, ఆ షాపుల్లో వచ్చేటటువంటి ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర
మీరు 5,000, 10,000 సరుకు తెప్పించుకొని కొద్దిగా పెద్దగా ఇంటికాడ నుంచి బిజినెస్ డెవలప్ చేసుకుందరు గానీ. ముందైతే ఈ రీసీలింగ్ బిజినెస్ అనేది స్టార్టప్ చేయండి. ఇంకా నేనేదైనా మర్చిపోయినా, ఏదైనా మీకు డౌట్ ఉన్నా ఒకసారి కింద కామెంట్ పెట్టండి. ఆహ్, బేసికల్‌గా ఈ ఇన్ఫర్మేషన్ చాలు రీసేలర్ బిజినెస్‌కి సంబంధించి. ఇంకా ఏదైనా నేను చెప్పడం మర్చిపోయుంటే మీరు కామెంట్ పెడితే ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తా. వీలైతే వాటిపైన అవే కామెంట్‌లు ర్యాండమ్‌గా రిపీటెడ్‌గా ఎక్కువున్నాయనుకో వాటిపైన మళ్ళా వీలున్నప్పుడు ఒక వీడియో గూడా చేసుకుందాం. ఓకే. ఇంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకొచ్చేంత వరకు మీ అందరికి సెలవు. మీ నాగ్ సూరత్ నుంచి నమస్కారం.